హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది వన్ ప్లస్ 13. సో వన్ ప్లస్కి సంబంధించినంత వరకు ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫీచర్స్ తగ్గించి వన్ ప్లస్ 13s అండ్ వన్ ప్లస్ 13R కింద రిలీజ్ చేశాడు. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ ఆఫ్ ద పీపుల్. సో మనకు మ్యాక్సిమం కెమెరాలో కొంచెం ఛార్జింగ్ విషయంలో అక్కడ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ కవర్ అవుతాయి. ఈ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన బడ్జెట్ ఒకవేళ ఒక 60,000 to 70,000 మధ్యలో ఉంది అనుకుంటే మనం వన్ ప్లస్ 13కి వెళ్ళొచ్చు. అండ్ అబౌవ్ 70,000 ఉందనుకుంటే కనుక మాత్రం యూ కెన్ గో ఫర్ వన్ ప్లస్ 15. మనకు 3 వేరియంట్స్లో 12GB 256GB, 16GB 512GB అండ్ ఈ సెగ్మెంట్లోనే హైలైట్ అని చెప్పుకోవాలి అని అంటే 24GB ర్యామ్ అండ్ 1TB ఇంటర్నల్ స్టోరేజ్. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 256GB వచ్చేసి అరౌండ్ 62,000 ఆ రేంజ్లో వస్తుంది. అండ్ 16 512GB వచ్చేసి 69,000 ఆ రేంజ్లో వస్తుంది. అండ్ 24 1TB వేరియంట్ వచ్చేసి మనకి 83,000 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. మన బడ్జెట్ అరౌండ్ 60,000 అని అనుకుంటే కనుక మాత్రం మనం 256GBకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆఫర్స్ విషయానికి వస్తే మనము అరౌండ్ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అరౌండ్ 3,000 రూపీస్ ఆ రేంజ్లో వస్తూ ఉండొచ్చు ఆఫర్స్. ఎక్కువ ఆఫర్స్ లేవు ఈ మొబైల్కి, మేబీ సేల్లో వస్తూ ఉండొచ్చు. కలర్స్ విషయం గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. మిడ్ నైట్ ఓషన్, బ్లాక్ ఎలిప్స్ అండ్ ఆర్క్టిక్ డాన్. ఈ 3 కలర్స్లో మనకు ఈ మొబైల్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మనం వన్ ప్లస్ వెబ్సైట్లో బుక్ చేసినట్లయితే కనుక మాత్రం 1299 రూపీస్ వర్త్ సిలికాన్ కేస్ మనకు జీరో కాస్ట్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ మొబైల్లోని కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ప్రాసెసర్. మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ ఈ ఫోన్లో చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తాయి. వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్ విచ్ సపోర్ట్స్ 3x ఆప్టికల్ జూమ్ అండ్ 120x జూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ వస్తుంది. డ్యూరబిలిటీ విషయానికి వస్తే మనకు IP68 అండ్ 69 రేటింగ్ ఉంటుంది విత్ సెరామిక్ గార్డ్. దీని ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 6.82 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ వెయిట్ 810 to 815 grams అండ్ అట్ ద సేమ్ టైం థిక్నెస్ 0.8 సెంటీమీటర్స్ to 89 సెంటీమీటర్స్ ఈ రేంజ్లో ఉంటుంది. సో ఇది ఫిజికల్ ఓవర్వ్యూ గురించి. డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకు QHD ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది విత్ 120 Hz ఆఫ్ బ్రైట్నెస్ విచ్ పీక్స్ అప్ టు 4,500 nits వరకు మనకు బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి వస్తుంది విచ్ హ్యాస్ ఆక్సిజన్ 15 విత్ ఆండ్రాయిడ్ ర్యామ్. నేను చెప్పినట్టుగా 12, 16 అండ్ 24GB LPDDR5X ర్యామ్. స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 256, 512 అండ్ 1TB UFS 4.0తో ఉంటుంది. మనకు ఇది 6000 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ తోటి వస్తుంది విచ్ డివైడ్స్ ఇంటూ 3000 అండ్ 3000 2 సపరేట్ బ్యాటరీస్ వస్తాయి. ఛార్జింగ్ విషయానికి వస్తే 50 watts ఎయిర్ వోక్ అండ్ 100 watts సూపర్ వోక్ ఛార్జింగ్. ఈ ఫోన్లోని మెయిన్ హైలైట్ వచ్చేసి కెమెరాస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చాడు విత్ సపోర్ట్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఇది సోనీ LYT808 సెన్సార్ తోటి వస్తుంది విత్ సపోర్ట్స్ OIS అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటో ఫోకస్ కూడా ఎనేబుల్ ఉంది. మెయిన్ కెమెరాలో ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. సెకండరీ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది విత్ సోనీ LYT600 సెన్సార్ విచ్ హ్యాస్ 3x ఆప్టికల్ జూమ్. ఈ కెమెరాను యూజ్ చేసి మనము 120x జూమ్ వరకు కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ ఆటో ఫోకస్ ఎనేబుల్ ఉంటుంది. ఇక థర్డ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది అల్ట్రా వైడ్ కెమెరా. ఇది కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్
ఇందులో ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఆటో ఫోకస్ కూడా అవైలబుల్ ఉంది. పాటు మనకు రేర్ ప్రొఫైల్లో ఎల్ఈడి ఫ్లాష్ కూడా వస్తుంది. ఈ రేర్ కెమెరాని యూజ్ చేసి మనము 8K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం 4K 30 FPS అండ్ 60 FPS కూడా వీడియో రికార్డింగ్ అవైలబుల్ ఉంది. 4K 60 FPS వరకు కూడా మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 32 మెగాపిక్సెల్ విత్ సోనీ IMX615 సెన్సార్ తోటి వస్తుంది. ఇందులో ఆటో ఫోకస్ ఉండదు. ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవైలబుల్ ఉంది. ఈ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మనము 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డాల్బీ విజన్లో కూడా 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఫోటో మోడ్ కానివ్వండి, పోర్ట్రైట్, పానారామా, మల్టీ షూటింగ్ మోడ్, నైట్ సీన్, టైమ్ ల్యాబ్స్ ఇవన్నీ ఫీచర్స్ కూడా మనం ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. అండ్ 5Gకి సంబంధించిన అన్ని బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైఫై విషయానికి వస్తే ఇది వైఫై 7 మీద రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 6 and 5 కూడా స్విచ్ అవుతూ ఉంటుంది. బ్లూటూత్ 5.4 యూజ్ చేశారు. ఇందులో మనకు NFC సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. మన క్రెడిట్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి ట్యాప్ అండ్ ప్లే ఎలా పే చేస్తామో మొబైల్లో కూడా అలా పే చేసే ఫెసిలిటీ ఉంది ఈ NFC తోటి. ఇందులో సెన్సార్ విషయానికి వస్తే చాలా సెన్సార్స్ యూజ్ చేశారు. లైక్ ప్రాక్సిమిటీ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, ambient light sensor, ultrasonic fingerprint sensor, infrared remote control sensor, ఇలా అన్ని సెన్సార్స్ యూజ్ చేశారు. ఆడియో విషయానికి వస్తే ఇది మనకు నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేస్తుంది. అన్ని ఆడియో ఫార్మాట్స్ ప్లే అవుతాయి. వీడియోకి సంబంధించినంత వరకు అన్ని ఫార్మాట్స్ ఇందులో సపోర్ట్ చేస్తాయి. ఇన్బాక్స్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు సూపర్ వోక్ పవర్ ఛార్జర్ అవైలబుల్ ఉంటుంది. హ్యాండ్సెట్, సిమ్ ఎజెక్టర్, యూజర్ గైడ్, టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ ప్రొటెక్టివ్ కేస్ కూడా ఇందులోనే బాక్స్లోనే వస్తుంది. మనకు ఆ కేస్ మనకు వద్దనుకుంటే మనం వేరే కేస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఎట్ జీరో కాస్ట్. బడ్జెట్ కనుక అరౌండ్ ఒక 60,000 ఆ రేంజ్ అనుకుంటే ఈ మొబైల్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిపెండ్ ఆన్ ద వేరియంట్ మనకు ప్రైస్ వేరీ అవుతుంది. 60,000 ఫర్ 12/256, 16 512 వచ్చేసి మనకు 70,000 ఆ రేంజ్లో వస్తుంది. 83,000 పెడితే మనకు 1 TB 24 GB ఆఫ్ ర్యామ్ తోటి వస్తుంది. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఏ మొబైల్ గురించి అయితే మీరు రివ్యూ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఆ మొబైల్ గురించి ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. Thank you very much friends. Thanks for watching my video.